హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్కి మోడల్ పేపర్ 6 ఇది. సో ఫస్ట్ మోడల్ పేపర్ 1 to 5 వరకు చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా మీరు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని చూడొచ్చు. అదేవిధంగా ప్రతి మోడల్ పేపర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ని. టోటల్ మీకు 50 మోడల్ పేపర్స్ ఉంటాయి. అంతేకాకుండా మన యాప్ లింక్ కూడా M&A COL తెలుగు మెటీరియల్స్ యాప్ ద్వారా మీరు ఫ్రీగా టెస్టులు రాసుకోవచ్చు. అలానే గ్రూప్ 2కి సంబంధించినటువంటి మాక్ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు ఉచితంగానే ఉంటాయి. దాంతోపాటుగా మీకు మెటీరియల్ కూడా ఉచితంగానే ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకుంది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా. ఓకే, మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇందులో మీకు హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అన్ని క్వశ్చన్స్ అన్నింటి నుంచి అన్ని చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ రిసీవ్డ్ పద్మశ్రీ అవార్డు 2023 ఫ్రమ్ ఏపీ? సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది వ్యక్తులు పద్మశ్రీ అవార్డు 2023 పద్మశ్రీ అవార్డును అందుకున్నారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, 4 మెంబర్స్ అందుకున్నారు. వారెవరెవరు అంటే ఒకరు సంకురాత్రి చంద్రశేఖర్, సో సామాజిక సేవ విభాగంలో అండి. సామాజిక సేవ. రెండు, ప్రకాష్ చంద్ర సూద్. సాహిత్యము విద్యా విభాగం అండి. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగము. 4, సివి చంద్ర. 3 సివి చంద్ర. 4 కోట సచ్చిదానంద శాస్త్రి. వీళ్ళు 4 అండి. ఏపీ నుంచి 4 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. వీళ్ళిద్దరు కూడా ఆర్ట్స్ విభాగం అండి, కళల విభాగం నుంచి వీళ్ళిద్దరికి వచ్చాయి. సో ఆంధ్రప్రదేశ్ సోకి సంబంధించి 4 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. మరి అవార్డులు అందజేసినది ద్రౌపది ముర్ము గారు అందజేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ మిషన్ దక్ష్ టు మినిమైజ్ స్కూల్ డ్రాప్అవుట్? సో స్కూల్ డ్రాప్అవుట్స్ని తగ్గించడానికి మిషన్ దక్ష అని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ బీహార్. వెరీ ఇంపార్టెంట్ అండి, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, Angkor Wat temple has become the 8th wonder of the world. It's located in which state? సో అంకోర్ వాట్ దేవాలయం అనేది ప్రపంచంలోనే 8వ వింతగా మారింది, 8వ అద్భుతంగా, 8th వండర్గా. ఇది ఏ దేశంలో ఉంది అని అడుగుతున్నారు. యాంకోర్ వాట్ టెంపుల్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కంబోడియా. నెక్స్ట్, PM జన్మాన్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? సో PM జన్మాన్ పథకం ఏ రంగానికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆన్సర్ 4th ఆప్షన్ ట్రైబల్ పాపులేషన్, గిరిజన జనాభాకు సంబంధించినటువంటిది. సో PM జన్మాన్ అంటే ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. సో ఈ స్కీము ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, దాని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్, ప్రవాస భారతీయ దివస్ ప్రతి సంవత్సరం జనవరి 9న జరుపుకుంటారు. ఏ సంవత్సరంలో ఈ రోజును మొదటిసారిగా పాటించారు? సో ఫస్ట్ ప్రవాస భారతీయ దివస్ ఎప్పుడు జరుపుకున్నారన్నారు? 2001, 2, 3, 4? ఆన్సర్ థర్డ్ వన్, 2003 అండి. సో ఇది మనకు తెలుసు, ప్రవాస భారతీయ దివస్ అనేది మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి సందర్భంగా సో ప్రవాస భారతీయ దివస్ జరుపుకుంటారనేసి. నెక్స్ట్ క్వశ్చన్,
సో ఇక్కడ మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్. ఈ 5 - 5 ఈక్వల్స్ టు 24, 7 - 7 48, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10 - 10. సో ఇక్కడ 5 - 5ని 24గా రాశారు, 7 - 7ని 48గా రాశారు. మరి 10 - 10ని ఏ విధంగా రాయొచ్చు అంటున్నారు. సో ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించినట్టయితే సింపుల్గా చూడండి, 5 5 25 ఉంది. అంటే ఇక్కడ 5 5 అంటే 5 × 5గా, అంటే దీన్ని ఇంటూగా చేసుకున్నారు. అంటే మైనస్ని మల్టిప్లేషన్గా తీసుకొని 5 5 25 -1, అలానే 7 7 49 -1, అలానే 10 - 10 అంటే 10 × 10 100 -1 ఎంత అవుతుంది? 99. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ విచ్ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఎట్ ద గ్యాప్స్ ఇన్ ద గివెన్ లెటర్ సిరీస్ షల్ బి కంప్లీట్. ఇక్కడ మనకు ఒక సిరీస్ ఇచ్చారండి, కొన్ని లెటర్స్తో ఒక సిరీస్ ఇచ్చారు, బట్ అయితే ఇన్కంప్లీట్ సిరీస్ ఇచ్చారు. అంటే ఇక్కడ మధ్య మధ్యలో గ్యాప్స్ ఇచ్చారు. ఆ గ్యాప్స్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ పెడితే కరెక్ట్గా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో లెటర్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఓవరాల్గా మనకి ఎన్ని లెటర్స్ వస్తాయండి? 1 గ్యాప్స్తో కలుపుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 ఉన్నాయంటే మనం దీన్ని ఒక్కొక్కటి ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే 4 × 3గా కానీ 3 × 4గా కానీ, అంటే 4 pairsగా కానీ 3 pairs కానీ. 4 pairs చేసుకుంటే 3 3 లెటర్ ఒక్కొక్క పేర్ వస్తాయి, 3 pairs చేసుకుంటే 4 4 లెటర్స్ ఒక్కొక్క పేర్ వస్తాయి. సో మరి ఫస్ట్ ఆప్షన్ పెడదాం ఇక్కడ, DFCEC. సో ఫస్ట్ మనము 4 pairsగా చేసుకుంటే ఇక్కడికి ఇలాగా సిరీస్ వచ్చిందేమో చూడండి, CDEF, CDCF వచ్చింది, మరి EDCF వచ్చింది. సో ఎగ్జాక్ట్గా రాలేదు. మరి పోనీ 3 3 చేసుకుందాం. 3 3 చేసుకుంటే CDE, FCD, CFE, DCF. సో సిరీస్ ఇక్కడ కూడా లేదు. మరి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మరి సెకండ్ ఆప్షన్ పెడదాం, DFECE. DFECE. సో ఫస్ట్ 4 4గా తీసుకొని పేర్స్ చేద్దాం. CDEF, CDEF, CDF. చూడండి 4 4తో పేరు వచ్చింది, 3 pairs వచ్చాయి. సో కాబట్టి మనకు ఒక సిరీస్లో వచ్చాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో సింపుల్గా అంటే ఆప్షన్స్ జస్ట్ ఆ ఖాళీ ప్లేసెస్లో పెడితే మనకు ఒక సిరీస్ వస్తుంది, ఆ సిరీస్ని ఆన్సర్గా చెప్పుకుంటాం. చాలా ఈజీ క్వశ్చన్, బట్ ఏంటంటే ఆప్షన్స్ మీరు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, రాధిక వెంట్ 50 meters సౌత్ ఫ్రమ్ హర్ హౌస్. సో ఇక్కడ డైరెక్షన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో రాధిక తన ఇంటి నుంచి దక్షిణంగా 50 మీటర్లు వెళ్ళింది, దెన్ అంటే తర్వాత వెళ్ళి టర్న్ లెఫ్ట్ అండ్ వెంట్ 20 meters. సో వెళ్ళి 50 మీటర్లు దక్షిణంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడం వైపుకి తిరిగి మళ్ళీ 20 మీటర్లు వెళ్ళిన తర్వాత దెన్ టర్న్ నార్త్ అండ్ వెంట్ 30 meters. మళ్ళీ ఉత్తరంగా తిరిగి మళ్ళీ 30 మీటర్లు వెళ్ళింది అంటున్నారు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హిస్ హౌస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సో ఆమె చివరిగా వెళ్ళినటువంటి ఆ ప్లేస్కి వాళ్ళ యొక్క అంటే ఇంటి నుంచి, అంటే స్టార్టింగ్ ప్లేస్ ఇల్లే కదా, సో ఇల్లు ఏ దిశలో ఉంది అని అడుగుతున్నారు. సో ఈ డైరెక్షన్స్ డైరెక్ట్గా రాసుకోవడం అండి. సపోజ్ ఆమె యొక్క హౌస్ ఇక్కడ ఉంది అనుకున్నాం, ఆమె హౌస్ ఇది. ఇక్కడి నుంచి ఫస్ట్ ఏమంటున్నారు, 50 మీటర్లు దక్షిణంగా వెళ్ళింది. సో పైకి నార్త్, సౌత్ అంటే కిందకండి ఇలాగా ఎన్ని మీటర్లు, 50 మీటర్లు వెళ్ళిన తర్వాత దెన్ హీ టర్న్ లెఫ్ట్. సో యాక్చువల్గా ఈమె ఇటుంది కాబట్టి లెఫ్ట్ అంటే ఏమవుతుంది, ఇలా అవుతుంది. లెఫ్ట్ ఇది లెఫ్ట్ ఎంత వెళ్ళింది, మళ్ళీ ఇంకొక 20 మీటర్లు పోయింది. దెన్ టర్న్ నార్త్ అంటే మళ్ళీ పైకి వెంట్ 30 meters, అంటే ఇక్కడికి 30 meters పోయింది పైకి మళ్ళీ. అప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హిజ్ హౌస్ ఫ్రమ్ హిజ్ ప్లేస్. సో ఇక్కడ నుంచి హౌస్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇల్లు ఏ దిశలో ఉంది. అంటే ఇదేంటి మనకి ఇక్కడ ఈ డైరెక్షన్ వెస్ట్ డైరెక్షన్, బట్ కార్నర్ కదా. సో కార్నర్ అంటే ఇక్కడ నార్త్ వెస్ట్ వస్తుంది. నార్త్ వెస్ట్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నార్త్ వెస్ట్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లేదండి, ఎందుకంటే ఇది 50 మీటర్లు ఉంది. సో 50 మీటర్లు ఉంది, ఇది 30 మీటర్లో ఉంది. సో ఎగ్జాక్ట్ స్ట్రైట్ ఉంది కాబట్టి దగ్గర ఇక్కడికి ఇది 30 అనుకుంటే ఇది 20 ఉంటుంది. అంటే ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇలా ఉన్నారనమాట. అంటే ఈ డైరెక్షన్ అనేది ఏంటి అని మనకు అడుగుతున్నారు. ఓకే, అది నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. సో మనకు ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ నుంచి అండి. సో ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే బి యొక్క సోదరుడు ఏ అని, బి యొక్క సోదరుడు ఏ. తర్వాత ఏమన్నా సి ఈజ్ మదర్ ఆఫ్ ఏ, ఏ యొక్క తల్లి సి. తర్వాత బి ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ డి, డి యొక్క గ్రాండ్ డాటరు బి. గ్రాండ్ డాటర్ అంటే ముని మనవడు అనేసి. తర్వాత అండ్ ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, ఏ యొక్క కొడుకు ఎఫ్. అయితే వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఎఫ్ టు డి, డికి ఎఫ్కి ఏమిటి రిలేషన్ అని అడుగుతున్నారు. సో ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, మరి ఏవి డిఫికల్ట్ ఏం కాదు. సో ఫస్ట్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అన్నారు. ఏ వచ్చేసి బి యొక్క బ్రదర్. ఓకే. నెక్స్ట్ సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ, ఏ యొక్క మదర్ సి అంటున్నారు. ఏ యొక్క మదర్ ఎవరు సి. బి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ డి, డి యొక్క గ్రాండ్ డాటర్ అంటున్నారు. మరి డి యొక్క గ్రాండ్ డాటర్ అన్నారు కాబట్టి కొంచెం ఆ స్టెప్ వదిలేసేయండి, తర్వాత స్టెప్లో చూద్దాం. అండ్ ఎఫ్ ఇస్ ద సన్ ఆఫ్ ఏ, ఏ యొక్క కొడుకు ఎఫ్ అంటున్నారు. ఇప్పుడు మరి బి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ డి. సో బి ఇక్కడ డాటర్, ఎవరికి గ్రాండ్ డాటరు డి, అంటే డి యొక్క మనవరాలు. డి యొక్క మనవరాలు అంటే ఏంటి ఇక్కడ. సో ఇక్కడ బి యొక్క మదర్ సి. సో బి యొక్క మదర్ సి అంటే సి యొక్క ఫాదర్ అయి ఉండొచ్చు. సి యొక్క ఫాదర్ కానీ లేదా మదర్ కానీ డి అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్రాండ్ డాటర్ అని చెప్పారు బి ఎవరికి డికి, అంతేకాని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ కొడుకు సంబంధించి కావచ్చు, ఇక్కడ అంటే అమ్మ యొక్క ఫాదర్ ఆర్ మదర్ పేరెంట్ కావచ్చు, ఫాదర్ యొక్క పేరెంట్ కావచ్చు. అక్కడ జెండర్ మనం డీని డిసైడ్ చేయడం వల్లనే ఇక్కడ ఏ ఆర్ బి యొక్క తల్లి సి. మరి సి యొక్క హస్బెండ్ యొక్క వాళ్ళ నాన్న లేదా అమ్మ కూడా అయిండొచ్చు డి. జస్ట్ మనం అనుకుందాం, జస్ట్ ఇక్కడ సికి అనుకుందాము. తర్వాత ఏమన్నారు, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఎఫ్ టు డి, డికి ఎఫ్కి సంబంధం ఏమిటి. డికి ఎఫ్కి ఏమవుతారండి, డికి ఎఫ్ ఏమవుతారు ముని మనవడు కదా. సో ఇక్కడ ఏ వచ్చేసి మనవడు, డి వచ్చేసి ముని మనవడు. ఇక్కడ డికి ఎవరైనా కానివ్వండి, ఏ యొక్క ఫాదర్ మదర్ కావచ్చు, ఏ యొక్క మదర్ యొక్క ఫాదర్ మదర్ కావచ్చు, ఎవరైనా కూడా డికి ఎఫ్ మాత్రం కంపల్సరీ ఏమవుతారు ముని మనవడే అవుతారు. మనవరాలు కాదు మనవడు, ఎందుకంటే ఇక్కడ జెండర్ డిసైడ్ అయింది. సో గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ఏ వస్తారు, గ్రేట్ గ్రాండ్ సన్ అంటే గ్రాండ్ సన్ యొక్క సన్. సో వాళ్ళని గ్రేట్ గ్రాండ్ సన్ అంటారు. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఇది కొంచెం డిఫికల్టీ క్వశ్చనే. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ అట్ 14 km/h ఇన్స్టెడ్ ఆఫ్ 10 km/h. సో ఒక వ్యక్తి 10 కిలోమీటర్లు గంటకి 10 కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి దానికి బదులుగా 14 కిలోమీటర్లు వెళ్తున్నాడు గంటకి. హీ వుడ్ హ్యావ్ వాక్ 20 kilometers more. సో అలాగా అంటే గంటకి 10 కిలోమీటర్లు నడవాల్సినటువంటి దానికి బదులుగా అంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నాడు. ఎక్కువ స్పీడ్తో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక 20 kilometers ఎక్కువ నడిచినాడు అని చెప్తున్నాడు. అయితే ద యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్. మరి అయితే అతను యాక్చువల్గా నడవాల్సినటువంటి డిస్టెన్స్ ఎంత దూరం అసలు నడవాలి, అది మనకు క్వశ్చన్. సో మనకు ఇక్కడ టైం అయితే ఓకేనండి, టైం మాత్రం ఈక్వల్ ఇక్కడ. సో టైం మాత్రం ఈక్వల్, అది గమనించాలి. సో మరి టైంకి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. మరి యాక్చువల్ డిస్టెన్స్ మనకి ఎంత తెలియదు, అసలు దూరం తెలియదు కదా, అదే కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో మరి ఎక్స్ కిలోమీటర్స్ని 10 km/h వెళ్ళాలి. అలానే ఇంకొక 20 kilometers ఎక్స్ట్రా వెళ్ళాల్సిన దానికన్నా, అది 14 kilometers. సో ఇది ఎక్కువ స్పీడ్తో వెళ్ళడం వల్ల వచ్చేటువంటి టైము, నార్మల్ స్పీడ్తో వెళ్ళడం వల్ల వచ్చేటువంటి టైం రెండు ఈక్వల్. సో టైం ఈక్వల్. ఇక్కడ డిస్టెన్స్లు డిఫరెంట్
అలానే స్పీడ్ కూడా డిఫరెంట్. సో స్పీడ్ పెరగడం వల్ల డిస్టెన్స్ పెరుగుతోంది, స్పీడ్ తగ్గడం వల్ల డిస్టెన్స్ తగ్గుతుంది. టైం మాత్రం సేమ్ టైంలోనే వెళ్తున్నారు. సో కాబట్టి మనం టైంని ఈక్వల్ చేసుకుందాం. యాక్చువల్ డిస్టెన్స్ x కిలోమీటర్స్ అనుకుంటే యాక్చువల్ స్పీడు 10 కిలోమీటర్లు అనుకుంటే టైం ఏమవుతుంది? యాక్చువల్ టైం వచ్చేసి x/10. మరి యాక్చువల్ టైం అన్నా లేదు, స్పీడ్ పెంచిన తర్వాత వచ్చిన టైం అన్నా కూడా రెండో ఒకటే, ఎందుకంటే కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తున్నాడు కాబట్టి. రెండు టైమ్స్ని ఈక్వల్ చేసుకుంటే సో మనకి ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 5 జా 2 7 జా. సో క్రాస్ మల్టిప్లికేషన్ 7x, ఇది 5 × x + 20 అంటే 5 × x 5x + 20 × 5 100. ఈ 5x ఇటు సైడ్ పోతే 7x - 5x 2x = 100. అప్పుడు 2 1 జా 250 జా. x ఎంత అవుతుంది? 50 కిలోమీటర్స్. యాక్చువల్ టైమ్ ఈజ్ 50, యాక్చువల్ డిస్టెన్స్ ఎంత? 50 కిలోమీటర్స్ నడవాలి, కానీ అతను 70 కిలోమీటర్లు నడిచాడు, 20 కిలోమీటర్లు ఎక్కువ నడిచాడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఇక్కడ అజంప్షన్ రీజన్ ఇచ్చారండి, ప్రతిపాదన రీజన్. సో మనకి జాగ్రఫీ నుంచి సో ప్రతిపాదన ఏమని ఇచ్చారంటే, లక్షద్వీపులలో దక్షిణంగా ఉన్న దీవి సుహేలి దీవి. కారణం రీజన్, సుహేలి దీవి దక్షిణంగా 9 డిగ్రీ ఛానల్ని ఉంది, దక్షిణంగా 9 డిగ్రీ ఛానల్ ఉంది. ఫోర్త్ ఆప్షన్. సో మొదటిది సరైనది, ఏ సరైనది, 6 సరైనది, 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలోని ఏ రాష్ట్రాల ద్వారా కర్కట రేఖ వెళ్తుంది? మన దేశంలోని ఏ రాష్ట్రాల ద్వారా కర్కట రేఖ వెళ్తుంది? థర్డ్ వన్ మధ్యప్రదేశ్, జార్ఖండ్ అండ్ మిజోరాం. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు, రేఖలు అవి ఏ దేశాల మధ్య ఉన్నాయనేసి. సో రాడ్క్లిఫ్ వచ్చేసి ఇండియా మరియు పాకిస్తాను. న్యూమూర్ దీవులు భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నాయి. మెక్మోహన్ రేఖ భారత్కి చైనా. పాక్ జలసంధి భారత్ మరియు శ్రీలంక. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, 10 డిగ్రీ ఛానల్ ఏ దీవులను వేరు చేస్తుంది? ఫస్ట్ ఆప్షన్ లిటిల్ అండమాన్ కార్ నికోబార్, సెకండ్ ఆప్షన్ గ్రేట్ నికోబార్ గ్రేట్ అండమాన్, థర్డ్ ఆప్షన్ గ్రేట్ అండమాన్ కార్ నికోబార్, ఫోర్త్ ఆప్షన్ లిటిల్ అండమాన్ అండ్ గ్రేట్ నికోబార్. సో ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు మన యాప్లో టెస్ట్ పేపర్స్ని కూడా ఉచితంగా అందించడం జరుగుతుందండి. ఆ టెస్ట్ పేపర్స్ని కూడా మీరు ఉచితంగా రాసుకోవచ్చు. అవన్నీ మీకు రావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్ దీవుల మధ్యని వేరు చేస్తుంది 10 డిగ్రీ ఛానల్. నెక్స్ట్ వన్, వివాదాస్పదమైన కచ్చటప్ప దీవులు ఏ 2 దేశాల మధ్య ఉన్నాయి? ఫస్ట్ వన్ భారత్ మయన్మార్, సెకండ్ ఆప్షన్ భారత్ శ్రీలంక, థర్డ్ వన్ భారత్ బంగ్లాదేశ్, ఫోర్త్ ఆప్షన్ భారత్ పాకిస్తాన్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మోడల్ పేపర్స్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మోడల్ పేపరు చూడండి, అలానే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాటి ద్వారా మీరు లింక్ ద్వారా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో అన్ని కూడా ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ లేవండి, ఫ్రీగానే దొరుకుతున్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ సెకండ్ వన్ భారత్ మరియు శ్రీలంక. నెక్స్ట్, భారతదేశంలో అంటరానితనాన్ని నిరోధించడానికి మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చట్టం ఏది? థర్డ్ వన్ పౌర హక్కుల రక్షణ చట్టం. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఆదివాసీలు గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నారు మరియు వారి ప్రత్యేకమైన గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందారు? థర్డ్ వన్ జార్ఖండ్. నెక్స్ట్, స్థానిక ప్రభుత్వ సంస్థల్లో పంచాయతీలు మహిళలకు రిజర్వేషన్లు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టబడింది? ఫస్ట్ వన్ 71వ సవరణ, సెకండ్ వన్ 73వ సవరణ, థర్డ్ ఆప్షన్ 74వ సవరణ, ఫోర్త్ ఆప్షన్ 86వ సవరణ. ఆన్సర్ సెకండ్ వన్ 73వ సవరణ. నెక్స్ట్, ఉన్నత రాజకీయ లేదా ఆర్థిక తరగతికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకునే పద్ధతిని ఏ పదం వివరిస్తుంది? ఆన్సర్ థర్డ్ వన్ అనులోమ వివాహం.
ఏ భారతీయ రాష్ట్రం దానిలోని కొన్ని కమ్యూనిటీల మధ్య సంతతి మరియు వారసత్వం యొక్క మాతృవంశ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది? ఏ కేరళ, బి రాజస్థాన్, సి ఉత్తరప్రదేశ్, డి మహారాష్ట్ర. ఫస్ట్ వన్ కేరళ. నెక్స్ట్, ఆజాద్ హింద్ ఫౌజ్ తరపున స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను బ్రిటిష్ వారు ఎక్కడ విచారించారు? ఫస్ట్ వన్ ఢిల్లీ ఎర్రకోట, సెకండ్ ఆప్షన్ మద్రాసు సెయింట్ జార్జ్ కోట, థర్డ్ ఆప్షన్ కలకత్తా సెయింట్ విలియం కోట, ఫోర్త్ ఆప్షన్ కడలూరు సెయింట్ డేవిడ్ కోట. ఫస్ట్ వన్ ఢిల్లీ ఎర్రకోట. నెక్స్ట్, నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తొలి సంస్థానం? ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్, సెకండ్ వన్ బరోడా, థర్డ్ వన్ జూనాగఢ్, ఫోర్త్ వన్ కాశ్మీర్. సెకండ్ వన్ బరోడా. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ దురాఘాతానికి చింతిస్తూ పాంచాల పరాభవం నాటకాన్ని రాసింది ఎవరు? ఫస్ట్ వన్ దామరాజు పొండరీకాక్షుడు, సెకండ్ వన్ గరిమెల్ల సత్యనారాయణ, థర్డ్ వన్ సురవరం ప్రతాప్ రెడ్డి, ఫోర్త్ ఆప్షన్ దర్శి చెంచయ్య. ఫస్ట్ వన్ దామరాజు పొండరీకాక్షుడు. నెక్స్ట్, గృహిణిగా గృహ కృత్యాలు నిర్వహిస్తూ కుటుంబ సేవకు అంకితమైన స్త్రీని ఏమని పిలిచేవారు? ఫస్ట్ వన్ బ్రహ్మవాదిని, సెకండ్ వన్ బ్రహ్మచారిణి, థర్డ్ వన్ సత్యోవధు, ఫోర్త్ ఆప్షన్ పునర్భువు. థర్డ్ వన్ సత్యోవధు. పార్శ్వనాథుడు బోధించిన 4 సిద్ధాంతాలకు మహావీరుడు జోడించినది ఏది? ఫస్ట్ వన్ అస్తేయం, సెకండ్ వన్ బ్రహ్మచర్యం, థర్డ్ వన్ అపరిగ్రహం, ఫోర్త్ వన్ అహింస. ఆన్సర్ సెకండ్ వన్ బ్రహ్మచర్యం. సో ఇదండి మోడల్ పేపర్ 6. సో ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా చూడండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి మోడల్ పేపర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.